చూశాక దేవుడా నాకెందుకు ఇలాంటి రాత రాయలేదు అని బాధపడతారు. ఇతనే ఫ్రేమ్ సాలెట్. ఈయన 1962లో ట్రైన్ లో ప్రయాణిస్తున్నప్పుడు ఆ ట్రైన్ కి యాక్సిడెంట్ అయ్యి ట్రైన్ చల్లటి మంచినీళ్లలో పడి అందరూ చనిపోయారు. కానీ ఇతను మాత్రం బ్రతికిపోయాడు. అమ్మో, నేను ఇంకోసారి ట్రైన్ ఎక్కను. ఇంకోసారి ఇతను ప్లేన్ లో ప్రయాణిస్తున్నప్పుడు ప్లేన్ క్రాష్ అయ్యి ప్లేన్ లో ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. కానీ ఇతను మాత్రం హాయిగా అంత ఎత్తు నుండి కిందున్న గడ్డివాము మీద పడి బ్రతికిపోయాడు. ఇక నుండి నేను ప్లేన్ కూడా ఎక్కను. ఇన్ని జరిగాక నెక్స్ట్ టైం నుండి నేను ఎక్కడికి వెళ్ళినా కార్ లోనే వెళ్తా అని ఫిక్స్ అయ్యాడు. కార్ రన్నింగ్ లో ఉన్నప్పుడు సడన్ గా ఇంజన్ నుండి మంటలు వచ్చాయి. అతను వెళ్తున్న కార్ నుండి దూకేశాడు. కార్ పేలిపోయింది. అతను బ్రతికిపోయాడు. ఇక నుండి కార్ లో కూడా కూర్చోను. తరువాత ఇతను నడుస్తూ వెళ్తున్నప్పుడు ఒక బస్ ఇతన్ని గుద్దేసింది. అందరూ ఇతను చనిపోయాడు అనుకున్నారు. కానీ ఇతను అంత ఘోరమైన యాక్సిడెంట్ తర్వాత కూడా బ్రతికాడు. ఇక నేను అసలు బయట అడుగే పెట్టను. ఆ తరువాత ఇతను నేను చాలా లక్కీ పర్సన్ ని కాబట్టి ఒకసారి లాటరీ టికెట్ కొని చూద్దాం అనుకున్నాడు. అంతే, ఫస్ట్ టైమే $1 మిలియన్ లాటరీ తగిలింది. మనలాంటి వాళ్ళకి ఇలాంటి లక్ వస్తే ఎంత బాగుండు.